యుఎస్ కోర్ట్ బైజు రవీంద్రన్కి $1.07 బిలియన్ అంటే ఇంచుమించు 9,000 కోట్ల రూపాయలు చెల్లించాలి అని ఒక ఆర్డర్ పాస్ చేసింది. బైజు రవీంద్రన్ కేరళలో ఒక టీచర్. హీ వాజ్ ఎ మ్యాథ్ ఎడ్యుకేటర్ అండ్ ఆయన ఇద్దరు పేరెంట్స్ కూడా ఎడ్యుకేటర్స్. ఆయన ప్యాషన్తో మ్యాథ్ ట్యూషన్స్, మ్యాథ్ క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అలాగా హీ స్టార్టెడ్ గ్రోయింగ్. అయితే ఆయన ట్రెడిషనల్ బోర్డ్ అండ్ చాక్ రైటింగ్ నుంచి ఎడ్టెక్ అంటే టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇట్ వాస్ వెరీ యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ ఆయన ఇలా చాలా పాపులర్ అయిపోయారు. ఇంటరాక్టివ్ లెసన్స్, యానిమేషన్స్, గేమింగ్ ఇలా రకరకాల కాన్సెప్ట్స్ని ఆయన ఎడ్యుకేషన్లోకి పట్టుకొచ్చారు. ఒక టాబ్లెట్స్ లాంటివి పట్టుకొచ్చి మీరు ఇవి కనుక నేర్చుకుంటే వీటిలో యాప్స్ ఉంటాయి, వీటి ద్వారా మీ పిల్లలకి కొత్త ఎడ్యుకేషన్ వస్తుంది, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ వస్తుంది అండ్ వాళ్ళకి ఎగ్జామ్ ప్రెప్, లెర్నింగ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి అని చెప్పి ఆయన ఒక ఐడియాని పట్టుకొచ్చారు. ఇట్ వాస్ బ్రిలియంట్ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ ఆయనకి ఈ ఐడియా కోసం అని చెప్పి ఆయన చాలా ఫండ్స్ని కూడా గ్యాదర్ చేసుకున్నారు. ఆయన కంపెనీ ఏదైతే ఉందో ఆ టైంలోనే దాని వాల్యుయేషన్ $22 బిలియన్, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. అయితే ఆయన చేసిన తప్పేంటి అంటే అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ అండ్ ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్. అసలు మేనేజ్మెంట్ కానీ లీడర్షిప్ కానీ ఇవన్నీ కూడా ఆయనకి ల్యాక్ అయ్యాయి. దీంతో ఆయన కంపెనీ ఎక్స్పాండ్ అయింది కానీ దాన్ని ఆయన సస్టైన్ చేసుకోలేకపోయారు, రీటైన్ చేసుకోలేకపోయారు. అలానే పేరెంట్స్ తిరగబడడం స్టార్ట్ చేశారు. ఆ టాబ్లెట్స్కి ఆయన ఏవైతే రెంట్స్, లీజ్ కానీ లేదా యాప్ పేమెంట్స్ కానీ తీసుకునేవాళ్ళు అవి కట్టడం కోసం ఫోర్స్ చేసేవాళ్ళు. దాంతో పేరెంట్స్ కూడా తిరగబడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మాకు ఈ టాబ్లెట్స్ వద్దు, ఏమొద్దు, మీరు తీసేసుకోండి అంటే మేము ఇవ్వమని చెప్పారు. దాంతో అందరూ కూడా ఆయన మీద కేసులు వేయడం స్టార్ట్ చేశారు. ఎంత ర్యాపిడ్గా అయితే ఆయన కంపెనీ గ్రో అయిందో అంతే ఫాస్ట్గా పడిపోయింది. ఈ రోజు ఇంచుమించు ఆయన కంపెనీ వాల్యుయేషన్ 0. అంటే $22 బిలియన్ నుంచి 0కి పడిపోయింది ఆయన కంపెనీ. ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత ఇన్నోవేషన్ అండ్ ఆ పర్సన్ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. ఎందుకు జరిగింది అంటే purely lack of business skills, ethics and governance skills. A powerful vision can build an empire, but only transparency, ethics and discipline can sustain it. Education అనేది మనల్ని ఎంపవర్ చేయాలి, ఇంటిమిడేట్ కాదు. Promises should be healthy, not manipulative. And no child's future should be sold through panic and marketing. పిల్లల ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్ కూడా 2-3 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఎడ్యుకేషన్ విషయంలో.